మోడీ, పుతిన్ ఒప్పందాలు, అందులో ఇద్దరు సంతకాలు, ఏదైతే రకరకాలైనటువంటి ఏది వాణిజ్యపరంగా $100 బిలియన్ వెళ్ళాలి. ఇప్పుడు 60 దాకా జరుగుతోంది. లేకపోతే అమెరికా భారత్ మీద ఎందుకు ఆంక్షలు పెడతది? వాళ్ళేం మా దగ్గర అణు ఇంధనం కొంటూ, భారతదేశం ఇంధనం కొంటంటే అబ్జెక్షన్ పెట్టడం ఏంటి? మేము చూసుకుంటామని చెప్పడాల దగ్గర నుంచి భారతదేశంతో రకరకాల వాణిజ్య ఒప్పందాలు ఇయన్నీ జరగటం ఒక ఎత్తు. ఇందులో ఇవన్నీ ఆల్రెడీ టీవీ ఛానల్స్ బ్రేకింగ్‌లు ఇస్తున్నాయి, పత్రికలు రాస్తున్నాయి అంతా. కానీ నిన్న ఆయన దిగ్గానే మోడీ తన సొంత కారులో ఆయన్ని తీసుకురావడం పుతిన్‌ని. పుతిన్‌కి ఉండేటటువంటి సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం ఉండే కారును వదిలేసి మోడీ కారులో రావటం ఒక ఎత్తయితే, వచ్చాక దాదాపుగా అక్కడ ఇద్దరు ఎట్లయితే చైనాలో దిగకుండా ఇద్దరు దాదాపుగా ఓ 3, 4 గంటల పాటు కారులో కూర్చున్నారో, అట్లాగా ఇప్పుడు నిన్న దాదాపు గంటన్నర సేపు వీళ్ళిద్దరూ ఉన్నారు పర్సనల్‌గా. ఇంకెవ్వరూ లేరు స్టాఫ్. ఓన్లీ వాళ్ళిద్దరే. అంటే ఏం ఉన్నది? ఉక్రెయిన్ ఇష్యూస్ మాట్లాడుకున్నారా? లేకపోతే భారత్ మీద అమెరికా ఒత్తిడి గురించి మాట్లాడుకున్నారా? చైనా వ్యవహారంలో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో భారతదేశం మోడీ అతనితో మాట్లాడారా? ఇవన్నీ ఏవి బయటికి రావు. భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏ పుస్తకాలు రాసేటప్పుడు బయోగ్రఫీ సందర్భంగా వాళ్ళని అడిగినప్పుడు చెప్తే తప్పించి తెలియవు.